నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం వివరాలను తెలియచేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. అసలు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా నేటి పంచాంగం వివరాలు ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పనిసరిగా. అందరికీ నమస్కారం. నేటి పంచాంగం శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణ మాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 2 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి. తిథి త్రయోదశి రాత్రి తెల్లవారుజామున 3 గంటల 40 నిమిషాల వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 7:39 వరకు. యోగాలు వరియన్ సాయంత్రం 5:39 వరకు. కరణం భవ మధ్యాహ్నం 2:59 వరకు. అలాగే వణిజ రాత్రి 3 గంటల 40 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 9 నిమిషాల నుంచి 10 గంటల 43 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి 7 గంటల 36 నిమిషాల వరకు. యమగండం మధ్యాహ్నం 1:50 నుంచి 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:51 నుంచి 12:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6 గంటల 2 నిమిషాల నుంచి 6 గంటల 52 నిమిషాల వరకు. మరలా 6 గంటల 52 నిమిషాల నుంచి 7 గంటల 42 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:48 నుంచి 2 గంటల 31 వరకు. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశికి వచ్చే నక్షత్రాలని ముందు పరిగణలోకి తీసుకున్నట్లయితే అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రతి విషయంలోనూ వాళ్ళు తీసుకునే నిర్ణయాలు అందరికీ కూడా ఆమోదయోగ్యంగా ఉండడం అనేది, అలాగే ఇంట్లో వారితో, కుటుంబ సభ్యులతో వారికి చక్కటి అవకాశాలు, అంటే మాటల విషయంలో కానీ, నిర్ణయాల విషయంలో కానీ, చర్చల విషయంలో కానీ వారితో సంప్రదింపులు చేసినవన్నీ కూడా వీళ్ళకి ఉపయుక్తంగా ఉండడానికి అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాపరంగా ఎదుగుదల అనేది, వృత్తిపరంగా వృత్తి సంబంధించిన వారికి అనుకూలమైన ఫలితాలు ఈ రోజున మనం గమనించుకోవచ్చు. వృషభ రాశి. అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే దీంట్లో కృత్తిక మిగిలిన పాదాలు, రోహిణి, అలాగే మృగశిర 1-2 పాదాలు కలిపి వృషభ రాశిలోకి తీసుకుంటాము. వృషభ రాశి వారికి ఈ రోజున కార్యక్రమాలన్నీ కూడా చాలా వరకు అనుకూలతతోనే వాళ్ళు ప్రయత్న కార్యాలన్నీ కూడా సిద్ధింప చేసుకుంటారు. ఎదురు చూసిన కార్యక్రమాల్లో అనుకూలతలు, వ్యక్తుల సహకారం, చిన్నపాటి ప్రయాణాలు, అంతేకాకుండా నూతన పరిచయాలు, వాటి వలన వీళ్ళకి లాభదాయకంగా ఉండే ఆలోచనలు, కొత్త నిర్ణయాలు, మానసిక ప్రశాంతత మొదలైన విషయాలు చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. మిథున రాశి. అమ్మా మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలని ముందు మనం తీసుకోవాలి. మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, అలాగే పునర్వసు 1-2-3 పాదాలు, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాము. ఈ మిథున రాశి వారికి ఈ రోజున ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ విషయాలు, కుటుంబ వ్యక్తులతో మాటలు అవన్నీ కూడా కొంత నిర్ణయాత్మకంగా వీళ్ళు తీసుకుందాం అనుకున్న కొంత ఘర్షణాత్మకంగా కూడా ఉండే అవకాశాలు ఉండడం ఒకటి. ప్రతి విషయంలో కొంత లేట్ అనేది ఉండడం వల్ల పనులలో ఆలస్యానికి మనసు కొంత చికాకులు కలిగి ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా చక్కగా మాట్లాడి కావలసిన పనులని మంచిగా చేయించుకోగలిగిన చాకచక్యాన్ని అభివృద్ధి చేసుకునే రోజుగా కూడా మనం ఇవాళ భావన చేయొచ్చు. అయితే మొట్టమొదట ఉద్వేగాల విషయం మాత్రం కొంతవరకు వీళ్ళు కంట్రోల్ చేసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మా కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం తీసుకున్నట్లయితే కర్కాటక రాశిలోకి మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష మొత్తం కలిపి ఈ యొక్క కర్కాటక రాశిలోకి తీసుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున చాలా ప్రయత్నకార్య జయం, ప్రతి విషయంలోనూ పట్టుదలగా పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. అంతేకాకుండా చేస్తున్న కార్యక్రమాల విషయంలో తీసుకునే కొత్త నిర్ణయాలకి, వ్యక్తిగత అభివృద్ధికి
కలిపి ముఖ్యుల యొక్క సహకారం అనేది అధికంగా లభించే రోజుగాను, అలాగే ఇష్టకార్య సిద్ధికి ఇవాళ అనుకూలమైన రోజుగాను మనం కొంతవరకు భావన చేయొచ్చు. సింహరాశి. అమ్మ, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి మనం చెప్తాము. సింహరాశి వారికి ఈ రోజున ఊహించని ఖర్చులు అధికంగా ఉన్నా అవి వీరికి మానసిక ఆనందాన్ని ఇవ్వడంలో ముందుంటాయి. అలాగే ఇష్టమైన వ్యక్తుల కోసం, ఆత్మీయుల కోసం వీళ్ళు ఎక్కువ భాగం ఇవాళ ఖర్చులు చేయడం అనేది, అలాగే శారీరక శ్రమ అనేది చాలా అధికంగా ఉంటుంది. దానివల్ల శారీరక విశ్రాంతి అనేది కూడా వీళ్ళకి అవసరమైన రోజుగా భావించవచ్చు. అంతేకాకుండా ఏదన్నా కొత్త వ్యక్తులతో సంప్రదించేటప్పుడు, నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాటిని చాలా వరకు వీళ్ళే దాన్ని వాయిదా వేసుకుంటూ కూడా దాన్ని వదిలేస్తారు. అంటే కొంత శారీరక అనారోగ్యాలు అన్న భావన కాకపోయినా శారీరక మానసిక అలసట వల్ల చేద్దామనుకున్న కార్యక్రమాలని తాత్కాలికంగా వాయిదా వేసుకునే రోజులా కూడా మనం భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తర మిగిలిన పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు కలిపి మనం కన్యా రాశిలోకి చెప్తాము. కన్యా రాశి వారికి కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. సంతానపరమైన విషయాలలో వీళ్ళకి మంచి వార్తల్ని వీళ్ళు ఆశించిన విధంగా అందుకునే అవకాశం ఉంది. వీళ్ళ ఆలోచనలు బాగుంటాయి. ఇష్టపడిన వ్యక్తుల మధ్య అభిప్రాయ భేదాలు లేకుండా ఒక నిర్ణయానికి రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. అంతేకాకుండా ముఖ్యమైన కార్యక్రమాలు ఏదైనా చేద్దాము అనుకున్నప్పుడు దానికి వ్యక్తుల సహకారం వీళ్ళకి ఏర్పడుతుంది. అయితే ఇష్టమైన ప్రదేశాలని సందర్శించడం, వ్యక్తుల సహకారం, తోడ్పాటు ఇవన్నీ కూడా వీరికి అనుకూలమైన రోజుగానే దీన్ని మనం భావించవచ్చు. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3-4 పాదాలు, అలాగే స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు కలిపి మనం తులారాశి కిందకి తీసుకుంటున్నాము. ఈ తులారాశి వారికి వృత్తిపరమైన అంశాలు చాలా వరకు వీరికి అనుకూలంగా ఉండడం, వీరు వేసుకున్న ప్రణాళికాపరంగానే అవన్నీ ముందుకు వెళ్ళడం, అధికారంలో ఉండే వ్యక్తుల సహకారం వీళ్ళకి లభించటం, ఎవరి దగ్గర నుంచి అయితే సహకారాన్ని ఆశిస్తున్నారో అది అప్రయత్నపూర్వకంగా జరిగిపోవడం, ఉన్నత వర్గం వారు అంటే ఏదన్నా ఉన్నతాధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో కానీ వీరికి కార్యక్రమాల విషయంలో చాలా సులువుగా నెరవేరే అవకాశాలకి ఒక మార్గాన్ని ఎన్నుకోవడానికి అనువైన రోజుగా కూడా మనం భావించవచ్చు. వృత్తిలో కార్యకలాపాలన్నీ కూడా వేగవంతంగా జరిగే రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో కొంత అసంతృప్తిగా ఉండడం, దూర ప్రయాణాలకు సంబంధించి ఆలోచనలు చేయడం, అలాగే పెద్దలతో అభిప్రాయ భేదాలు రాకుండా కొంచెం వాగ్వాదాలకు లోను కాకుండా ఆలోచనలు చేసి ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళవలసిన రోజుగా భావించవచ్చు. అంతేకాకుండా తోబుట్టువులతో కలిపి చర్చించి కొన్ని స్థిరమైన నిర్ణయాలు తీసుకునే రోజుగా కూడా భావించవచ్చు. అంతేకాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారం మీరు ఆశించిన స్థాయిలో చాలా వరకు అందే అవకాశం ఉన్న రీత్యా దాన్ని చక్కగా ఉపయోగించుకొని వ్యక్తుల సహకారంతో ఆశించిన పనులు నెరవేర్చుకోవడానికి చాలా వరకు అనువైన రోజుగా కూడా మనం భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మూల 4 పాదాలు, పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కలిపి మనం ధనురాశిలోకి తీసుకుంటాము. ధనురాశి వారికి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల విషయంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్న మొత్తానికి చివరికి లాభదాయకంగానే ఆ కార్యక్రమాలు వీళ్ళు పూర్తి చేసుకుంటారు. కొంత ఘర్షణకరమైన వాతావరణం అనేది ఉన్నప్పటికీ మొత్తం మీద వీళ్ళు ఆశించిన విధంగా ఫలితాలు రావడం అనేది, అంతేకాకుండా కుటుంబ సభ్యుల నడుమ కానీ
కుటుంబానికి సంబంధించిన ముఖ్యమైన ఖర్చుల విషయంలో కానీ కొంత అధిక మోతాదులో ఖర్చు అవ్వడం, దానివల్ల కొంత వీళ్ళకి ఘర్షణ అనేది పెరగడం, అంటే ఆశించిన స్థాయి కన్నా ఖర్చులు అధికంగా ఉండడం, తర్వాత చిత్తశుద్ధితో చేద్దాం అనుకున్న కార్యక్రమాల్లో అనుకోని ఆటంకాలు మొదలైనవి ముఖ్యమైన విషయాల్ని వాయిదా వేయడం వల్ల కొంత మానసిక ఘర్షణ అనేది, మానసిక వ్యాకులత అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి మనసుని స్థిరపరచుకోవడానికి వీలైనంత వరకు యోగా, ప్రాణాయామ అన్నది అంటే మెడిటేషన్లా చేసుకోవడం అనేది వీరికి మానసిక ప్రశాంతతకి చాలా వరకు ఉపయోగపడుతుంది. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే ఉత్తరాషాఢ మిగిలిన పాదాలు, అలాగే శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వారికి సాంఘిక సంబంధాలు బలపడతాయి. వృత్తిలో కొత్త పరిచయాల వల్ల వాళ్ళు ఆశించిన మార్పులు, అంతేకాకుండా వ్యక్తిగత గౌరవం, అంతే దాంతోపాటు సమానంగా వృత్తిలో అభివృద్ధి, నూతన వృత్తుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలత సిద్ధించడం, ధైర్యం పరాక్రమం పెరగడం, సంఘంలో గుర్తింపు మొదలైన వాటికి ఆస్కారాలు, భాగస్వామి తరపు నుంచి కూడా ఒక సంబంధించిన వ్యక్తులతో లేకపోతే భాగస్వామి బంధువులతో కూడా వీళ్ళకి మంచి అనుబంధాలు బలపడడానికి అవకాశాలు, ఇలాంటి వాటినిటికి కూడా ఈ రోజున వీరికి చాలా వరకు అనుకూలత ఉంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే శతవిషం 4 పాదాలు, ధనిష్ట 3-4 పాదాలు, అలాగే పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాము. కుంభరాశి వారికి పట్టుదలతో కార్యక్రమాలు నెరవేరుస్తారు. వ్యక్తుల సహకారం తోడ్పాటు బాగుంటుంది. ఇంతవరకు చేసిన అప్పులు ఏదైనా ఉన్నా వాటిని ఆ రుణాలు చెల్లించే విధంగా ఆలోచనలు చేయడం, వ్యక్తిగతమైన గౌరవం పెరిగే విధంగా శ్రమ అధికంగా చేయడం, వృత్తిలో నూతన అవకాశాలు మొదలైన వాటి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండడం, వీటన్నిటికీ కూడా ఆస్కారం ఉంది. అయితే దీంతో పాటుగా ఎక్కువ సంతానపరమైన విషయాల్లో కానీ, ఇష్టమైన వ్యక్తుల గురించి ఆలోచన విషయాల్లో కానీ వారితో చర్చించేటప్పుడు ఘర్షణ రాకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత అయితే ఉంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే పూర్వభద్ర 4 పాదం, ఉత్తరభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిపి మనం మీనరాశిలోకి తీసుకుంటాం. మీనరాశి వారికి ఆలోచనలు బాగుంటాయి, దైవిక కార్యక్రమాలు చేస్తారు, ఉపాసనా బలం పెరుగుతుంది, వ్యక్తుల సహకారం బాగుంటుంది, మనసు ఉల్లాసంగా ఉంటుంది, సంతానం ఇష్టమైన వారు అందరూ సహకరిస్తారు, ఆత్మీయులతో కలిసి చర్చించి నూతన నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల ప్రకారం ఎక్కువ కష్టపడకుండానే పనులు సానుకూలంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి వీరికి అధికంగా కనబడుతున్నాయి. ద్వాదశ రాశుల వారు ఈ రోజు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారం ఒకటి తెలియజేస్తారా? తప్పకుండా. ఈ రోజున సాధారణంగా ఎవరైనా సరే వారి ఇష్టదైవాన్ని స్మరించుకునో లేకపోతే దానికి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడమో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడాను. దానితో పాటుగా ప్రతివారు కూడా వీలైతే ఇవాళ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు, గోవిందనామాలు, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరాలు మొదలైనవి వినడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కూడా కావడం వల్ల తప్పనిసరిగా ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యపరమైన అభివృద్ధితో పాటు మానసికంగా కూడా వ్యక్తికి ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇది చేయడం అనేది మంచిది. అలాగే దాంతోపాటుగా ప్రతివారికి కూడా ప్రతిరోజు చెప్పిన విధంగానే వ్యక్తిగత జాతకం ప్రకారం దాంతో కలుపుకొని ఈ రాశి ఫలాలు ప్రతిరోజు చెప్పే జనరలైజ్ ఫలితాలని కలిపి చూసుకోవాలి. కానీ జన్మకుండలి లేకుండా కేవలం ఇది మాత్రమే చూసుకొని ముందుకు వెళ్తూ దీని ప్రకారం ఇబ్బందుల్లో అని అనుకోకుండా వీలైనంత వరకు దానితో కలుపుకొని, అంటే జన్మకుండలిలో మన రాశి ఏంటి, మనకి నడుస్తున్న దశలేంటి, అంతర్దశలేంటి, వాటితో కలిపి ఇది కూడా కలిపి చూసుకున్నప్పుడు అది ఇంకా ఈజీగా ఉంటుంది. అంటే పరిహారాలు పాటించడానికైనా దాని ప్రకారం ముందుకెళ్ళడానికైనా రెండింటినీ కలిపి చూసుకోవాలి. కానీ కేవలం దీన్ని మాత్రమే చూసుకొని మనం ఇబ్బంది పడకూడదు. నేటి విశిష్టత. అమ్మ, నేటి విశిష్టతను ప్రేక్షకులకు ఒకసారి తెలియజేస్తారా? ఈరోజు విశిష్టతలో మనం చూసినట్లయితే ఒకటి ప్రదోష వ్రతం, ఒకటి శని త్రయోదశి ఒకటి అన్నట్టుగా కనబడుతున్నాయి. ఇది శ్రావణ మాసం అవ్వడం, దానికి తోడుగా ఈ యొక్క ప్రదోష వ్రతం
తర్వాత దాంతోపాటు ఈ శని త్రయోదశి అయినప్పుడు ఏం చేస్తామంటే జనరల్గానే శ్రావణ మాసం అంతా కూడా హరిహరులకి ప్రీతిపాత్రమైనప్పటికీ ముఖ్యంగా శివుడు ఈ శ్రావణ మాస మహత్యాల్లో ప్రతిరోజు గురించి ప్రతిరోజు విశిష్టత గురించి ఈ నోములు కానీ వ్రతాలు కానీ ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా ఆయన ఎప్పటికప్పుడు కథ రూపంలోనో నోముల రూపంలోనో వ్రతాల రూపంలోనో అమ్మవారికి చెప్పడం అనేది మనం చూసాం. అంటే ముఖ్యంగా శ్రావణ మంగళ గౌరి వ్రతాలైనా లేకపోతే శ్రావణ మాసంలో శుక్రవార వ్రతాలైనా అలాగే నక్త వ్రతం అని చెప్పి వచ్చేవి సోమవారాల్లో అయినా ఇవి కాకుండా మామూలుగా గురుడికి సంబంధించిన వ్రతాలు బుధుడికి సంబంధించిన వ్రతాలు ఇవన్నీ ఏకాదశి వ్రతాలు ప్రతిరోజు అంటే మొత్తం పండుగల సమూహంగా మనం ఈ మాసాన్ని చెప్పుకుంటాం. అంటే వ్రతం లేనిది లేదు అన్నట్టుగా అన్నమాట ఒక రకంగా చెప్పాలంటే. అంత విశిష్టమైన మాసంగా శ్రావణ మాసాన్ని చెప్పినప్పుడు ఎవరికి అనుకూలమైనట్టుగా వాళ్ళు అంటే కొందరు పూజల వరకే చేసుకోగలిగిన వాళ్ళు ఉంటారు, కొందరు ఉపవాసం ఉండేవాళ్ళు ఉంటారు, అలా రకరకాలుగా చేస్తారు. అయితే ఇప్పుడు ఇందులో శని త్రయోదశి అనేది చాలా విశిష్టమైన రోజుగా కూడా మనం చెప్తాం. ఎప్పుడు కూడా ఎక్కడైనా శని త్రయోదశి అనేది వచ్చినప్పుడు ఆ శని త్రయోదశి విషయంలో కానీ ప్రదోషకాలం కానీ ప్రదోష వ్రతం కానీ రెండూ తీసుకున్నప్పుడు ఆ రోజున సాధారణంగా ఏం చేస్తారంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉంటారు. అంటే ఈ నక్త వ్రతానికి ప్రదోష వ్రతానికి శని త్రయోదశికి మళ్ళీ వైరుధ్యాలు ఉన్నాయి. అంటే డిఫరెంట్గా ఉన్నప్పటికీ వాట్లల్లో ఎప్పుడు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా శివనామస్మరణ చేయడం అనేది. అలాగే ప్రదోషకాలం అంటే ఏమవుతుందంటే సాయంత్రం సూర్యాస్తమయం నుంచి 1:12 వ్యవధి. ఆ సమయంలో మనం మరల దేవుణ్ణి పూజ చేసుకొని అంటే శివుడి యొక్క స్తుతి చేసుకోవడం, శివుడి యొక్క పూజ చేసుకోవడం, అలాగే శివాలయ సందర్శనలు చేసుకోవడం ఇవన్నీ చేస్తారు. ఇవి చేసిన తర్వాత పూజ అనంతరం ఈ యొక్క ఉపవాసాన్ని విరమించి భోజనాదులు తీసుకోవడం అనేది ప్రదోష వ్రతాలు వీటిల్లో. ఇక్కడ ఏంటంటే శని త్రయోదశి అనేటప్పటికి అది ఎలా ఉంటుందంటే అది కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా దైవాన్ని స్మరించుకుంటారు. ఆ దైవం అంటే ఎవరు మనకి శంకరుడికి అంటే శని త్రయోదశి రిలేటెడ్గా ఇది. అంటే ఆయన ఎప్పుడైతే స్మరించుకుంటారో ఆ స్మరించుకున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే శివుడికి సంబంధించిన దేవాలయాలు, శివుడికి సంబంధించిన పూజలు, అలాగే అభిషేకాలు మొదలైనవన్నీ కూడా చాలా చక్కగా పొద్దున్నుంచి సాయంత్రం దాకా చేసుకొని సాయంత్రం ప్రదోష సమయంలో కూడా మళ్ళీ పూజ చేసుకొని ఉపవాసానంతరం సాయంత్రం ఏంటంటే ఎవరికన్నా స్వయంపాకం ఇచ్చి ఆ తర్వాత ఉపవాసాన్ని విరమించి ఇలాగా తీసుకోవడం అనేది. అయితే ముఖ్యంగా ఈ శని త్రయోదశి విషయంలో ఏముంటుంది అంటే శని త్రయోదశి ఆ మాటలోనే మనకి తెలుస్తుంది శనికి సంబంధించిన ఇబ్బందులు పడే వ్యక్తులకు కూడా ఇది చాలా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది అని మనం భావించవచ్చు. ఎలాగా ప్రస్తుతం తీసుకున్నట్లయితే ఏలినాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ శని కానీ వ్యక్తులకి నడవడం అనేది చూస్తున్నాం. అంటే గోచార రీత్యా కొంతమంది సప్తమంలో శని ఉన్నా లేకపోతే అష్టమంలో ఉన్నా వాటి వల్ల వాటి రిలేటెడ్గా వ్యక్తులు ఇబ్బందులు పడ్డము అనేది. అంటే ఉదాహరణకు ఒక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో శని ఉండి లేకపోతే దానివల్ల అష్టమ శని దోషాలు ఉన్నప్పుడు దానివల్ల వాళ్ళకి చేస్తున్న కార్యక్రమాల్లో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ ముఖ్యమైన అంశాలలో ఆటంకాలు మొదలైన వాటికి కారణాలు అవుతాయి. సాధారణంగానే శని భగవానుడి తీసుకున్నట్లయితే ఆయన చాలా కర్మకారకుడు, ప్రతి విషయంలోనూ చాలా ఖచ్చితంగా ఉంటాడు. అంటే న్యాయంగా జరగవలసిన విషయాల్లో అన్నీ కూడా ముందుకు వెళ్ళవలసిన విధంగా వ్యక్తిని ఇది చేస్తాడు. ఆయన యొక్క కారకత్వాలు అనేక ఉన్నా కూడా ముఖ్యంగా అందులో మనం చెప్పేది ఏంటంటే బద్ధకించటం వ్యక్తి, తర్వాత పనులు ఆలస్యాలు, పనులు ఆటంకాలు ఏర్పడడం. అంటే ఒక పని చేద్దామని ప్రయత్నాలు చేస్తున్నా అవి తొందరగా ముందుకు వెళ్ళకపోవడం, అలాగే ఆలస్యం అయిపోవడం, ఆటంకాలు ఏర్పడడం, నిరుత్సాహం ఏర్పడడం. అంటే ఏదైనా చేద్దాం అనుకున్నా అంతలోనే వ్యక్తి నిరుత్సాహానికి లోనైపోవడం, డిప్రెసివ్ థింకింగ్ అంటారు దాన్ని. అలాగే అలా లోన్లీనెస్ అంటే ఒంటరిగా ఒకలాంటి భావన, దేని మీద ఆసక్తి లేకపోవడం, చేద్దాంలే అన్న పనులని మనమే పోస్ట్ పోన్ చేసేసి అవతల తర్వాత వాయిదాలు వేయడం. ఇవన్నీ కూడా శని భగవానుడికి సంబంధించిన అనేక కారకత్వాల్లో కొన్ని కారకత్వాలుగా చెప్పచ్చు. సాధారణంగా ఈ శని దశలు అంటే ప్రధానమైన దశ జాతకరీత్యా శని మహాదశ నడుస్తున్నప్పుడు లేకపోతే ఆ శని అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శనిలో నడుస్తున్నప్పుడు ఈ యొక్క ప్రభావాలు ఎక్కువ వ్యక్తిలో మనకు కనబడుతూ ఉంటాయి. అంటే అందరికీ ఒకే రకంగా కనబడాలని లేదు. అంటే అది అష్టమ శని వాళ్ళకి ఒక రకంగా ఉండొచ్చు, అర్ధాష్టమ శని వాళ్ళకి ఉండొచ్చు. అంటే కొందరికి వృత్తిపరమైన విషయాల మీద నిరాసక్తత, కొందరికి ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గడం అనేది, లేకపోతే రోగనిరోధక శక్తి తగ్గిపోవడం అనేది, చేద్దామన్న వాటిలో ఇలాంటివన్నీ వ్యక్తికి జాతక రీత్యా వాళ్ళకి నడుస్తున్న దశల రీత్యా గోచారాన్ని కూడా కలుపుకున్నప్పుడు
ఇవన్నీ కలిపినప్పుడు ఈ మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి దేని మీద ఆసక్తి లేకుండా ఇక కంప్లీట్గా ఇంకా ఇంతేలే జీవితం అని ఒకలాంటి లోన్లీనెస్, వీటన్నిటికీ కారకత్వంగా మనం శని భగవానుడిని చెప్పినప్పుడు చాలామంది ఏం చేస్తారంటే శని త్రయోదశి నాడు, ముఖ్యంగా ఇది నార్త్ ఇండియన్స్ అయినా సౌత్ ఇండియన్స్ అయినా ఎవరైనా సరే, ఈ రోజున శివుడికి వాళ్ళు బాగా పూజ చేస్తారు. అంటే ఏంటంటే శనీశ్వరుడికి సంబంధించిన సమస్యల్ని అధిగమించడానికి శివుడికి నల్ల నువ్వులతో పూజ చేయడం అనేది కొందరు చేస్తారు. రుద్ర నమ్మక త్రిశతీ నామావళి అనే దానితో జపించుకుంటూ కొంతమంది నల్ల నువ్వులతో శివుడికి పూజ చేయడం అనేది కొంతమంది చేస్తారు. అది చేసిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని బెల్లంతో కలిపి గర్భం లేని ఆవుకి, అంటే గర్భంతో లేని ఆవుకి ఆహారంగా ఇచ్చేవాళ్ళు కొందరు ఉంటారు. అంటే శని వల్ల పడుతున్నాయి. కొందరు మరికొంతమంది ఏం చేస్తారంటే ఈ రకంగా దానాలు లాంటివి, అంటే వృద్ధాశ్రమాల్లో వృద్ధులు ఉంటారు. అంటే వృద్ధత్వానికి కూడా ఆయన కారకత్వం ఒకటి ఉంటుంది కాబట్టి వృద్ధులకి ఏదన్నా వృద్ధాశ్రమాల్లో దాన ధర్మాలు చేయడం, అంటే ఏదైనా పండు ఫలం ఇవ్వడం, వాళ్ళతో కొంచెం సమయాన్ని గడపడం, ఇవన్నీ కూడా చేస్తారు. మరికొంతమంది వెంకటేశ్వర స్వామికి దీపారాధనలా చేస్తారు. మరికొంతమంది హనుమంతుడికి ఆకుపూజల్లా. అంటే ప్రతి సమస్యకి రకరకాల విధానాలు ఉన్నప్పటికీ కూడా ఎవరికి, అంటే ఇప్పుడు ఒకదానికి 10 రకాలు ఉంటే అందులో నీకేది అనుకూలం చేయగలవో అది చేసిన విధంగా ఈ రకమైన దోషాలు ఉన్నప్పుడు మరి కొంతమంది ఆవుకి ఆహారంగా పెట్టడమే కాకుండా ఆవుకి పసుపుతో కలిపిన నువ్వుల నూనె ఒంటికి రాయడం, కొంతమంది నువ్వుల నూనెతో స్నానం చేయడం ఒంటికి ఇది చేసుకొని, అంటే శని దోష పరిహారాలు అనేక ఉన్నప్పటికీ అనుకూలమైనవి. అంటే వ్యక్తులకి దాన ధర్మాలు అనేది, ఎందుకంటే దానం చేయని రోజు దుర్దినం అంటారు కాబట్టి దానం అది కూడా ఎలాగా ఓ పెద్దవాళ్ళతో కూర్చొని కొంచెం సేపు వాళ్ళకి ఏదైనా వృద్ధాశ్రమాల్లో పండు ఫలం ఇవ్వడం, మరికొంతమంది ఏదైనా వాళ్ళకి మందులు అలాంటివి దానం చేయడం, ఇలాంటివన్నీ కూడా దాంట్లో భాగాలుగా మనం భావించవచ్చు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే శని దోషాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇలాంటివి వినడం, సుందరకాండ లాంటిది వినడం, లేకపోతే హనుమాన్ చాలీసా వినడం, హనుమంతుడికి సంబంధించినవన్నీ కూడా బాగా చేసుకోవడం అలా చేస్తారు. అది జనరల్గా శనికి సంబంధించిన ఇబ్బందులు. కానీ శని దోషాలు ఉన్నా ఎవరైనా సరే, ప్రస్తుతం ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా, శని త్రయోదశి విశేషం ఏంటంటే శివుడికి ముఖ్యంగా ఆరాధించి ఆయనకి సంబంధించిన ఇవన్నీ చేసి సాయంత్రం ఒకవేళ వీలైతే ఉపవాసం ఉన్న తర్వాత ఉపవాస విరమణ అనంతరం, అది ప్రదోషకాలం సమయం తర్వాత ఆ 1-12 నిమిషాల్లో దైవాన్ని మరల పూజించి తర్వాత వీలైతే దైవ దర్శనం చేసుకొని రాత్రి స్వయంపాకంలాగా ఇచ్చి అది తీసుకున్నా కూడా భోజనంలాగా అది వ్యక్తికి మంచి ఫలితాన్ని ఇస్తుంది. దీంట్లో ఉన్న విధానం తప్ప అందరూ ఇదే పాటించుకోవాలి, ఇది చేస్తేనే అని కాదు. విధానాలు అయితే రకరకాలుగా ఉంటాయి. అలాగే శ్రావణమాస వైశిష్యం అనేది చాలా చాలా గొప్పది. అందులో ప్రతిరోజు పండగే. దాన్ని అందరూ కూడా వీలైనంతవరకు ఆచరించితే మంచి ఫలితాలు అనేవి తప్పనిసరిగా ఉంటాయి. శని త్రయోదశి సందర్భంగా శనీశ్వరుని వైభవం, అలాగే పూజా విధానం, దోషాలున్న వారు ఏం చేయాలి అన్న విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. అలాగే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని కూడా చాలా చక్కగా ప్రేక్షకులకు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.